ముందుగా వారధి వారాహి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వారధి వారాహి వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏం విషయాలు రాశారా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్కు చవితి కళ, కొనుగోలుదారులతో కిటకిట. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన ధరలు. వినాయక చవితిని పురస్కరించుకుని నగర పరిధిలో మార్కెట్లు శుక్రవారం కలకల్లాడే. చవితి పూజ కోసం వినాయక ప్రతిమలు, పండ్లు, పూలతో పాటు ఇతర సామాగ్రిలు కొనుగోలు చేసేందుకు భక్తులు భారీగా మార్కెట్కు తరలి వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రైతు బజారులతో పాటు పూర్ణ మార్కెట్, అక్కయ్యపాలెం, అల్లిపురం, మద్దిలపాలెం, దొండపర్తి, మధురవాడ, వన్ టౌన్, కంచరపాలెం, గాజువాక తదితర ప్రాంతాల మార్కెట్లు కొనుగోలుదారులతో కలకల్లాడాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పూజా సామాగ్రి ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఈ వార్త సారాంశంగా రాశారు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రథమ పూజితుడిని పూజ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇది. దానిలో భాగంగానే దేవుడికి అన్ని సమకూర్చుకుంటే పూర్ణ మార్కెట్కి కానీ రైతు బజార్లకు కానీ వెళ్ళి కొనుక్కుంటే అన్ని సామాగ్రి ఒకే దగ్గర దొరుకుతుంది అన్నది భక్తులకు ప్రగాఢ విశ్వాసం. కొన్నేళ్లుగా ఇది జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న అన్ని ప్రాంతాల్లో ఈ కొనుగోలుదారులతో కలకల్లాడే అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక ధరలకు అమ్ముతున్నారు, అధిక ధరలు ఉన్నాయి అన్నది ఒక విషయాన్ని వీళ్ళు రాసుకొచ్చారు. చాక్లెట్ తో అయోధ్య రాముడి విగ్రహం. విశాఖ నగర పరిధిలోని గాజువాకలో శ్రీనగర్ లో 89 అడుగుల వినాయక విగ్రహం చెంతనే చాక్లెట్లతో రూపొందించిన అయోధ్య రాముడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో శ్రీనగర్ ప్రాంతంలో చాక్లెట్లతో ఉన్నటువంటి అయోధ్య రాముని విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారు అన్న విషయాన్ని వాళ్ళు టాప్ లో రాసుకొచ్చారు. ఇక మధ్య తరగతికి గృహ నిర్మాణం, అనువైన ప్రాంతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి, చెరువుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత. పంచాయతీల్లో అనధికార లేఅవుట్లకు సచివాలయం ప్లానింగ్ సెక్రటరీకి బాధ్యత చేస్తాము. తీర ప్రాంత రక్షణ పనులు కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం వెయిట్ చేస్తున్నాం అన్నది ఒక సారాంశంగా రాశారు. అంటే విఎంఆర్డి అనేది చాలా పెద్ద సంస్థ. ఈ సంస్థ ద్వారా గృహ నిర్మాణం చేసుకోవడానికి వీలుంటుంది. అయితే మధ్య తరగతికి సంబంధించి గృహ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నాము అన్నది విశ్వనాథన్ చెప్తున్నటువంటి మాటల్లో వీళ్ళు రాసుకొచ్చారు. ఇంకా గణాంకాల ప్రకారం చెరువులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి, ఇవన్నీ విషయాల్ని వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇక్కడ ఒక రిబ్బన్ కట్ చేస్తున్నారు. విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చిత్రంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి అధికారులు ఉన్నారు. ఫిషరీస్ ప్రాసెసింగ్ హబ్ గా భారత్, ఆయన విశాఖ వచ్చిన సందర్భంగా ఫిషరీస్ ప్రాసెసింగ్ హబ్ గా భారత్ తయారు చేస్తాము అన్నది ఈయన చెప్పిన మాటల్లో వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. గ్రేటర్ టెండర్ లో అక్రమాలు, జీవీఎంసీ అధికారులు ఇష్టారాజ్యం. జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో అవినీతి పెచ్చిమీరుతున్నాయి, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ పనుల నిర్వహణ కోసం పిలిచే టెండర్లో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల కిందట 2.5 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లు నీటి సరఫరాకు 9 లక్షలకు బదులు 18 లక్షల టెండర్ పిలిచిన అధికారులు అంటూ ఒక వార్తని, విశ్లేషణాత్మకమైనటువంటి వార్తని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు, నాణ్యత విషయంలో రాజీ పడద్దు, 100% విద్యార్థులు భోజనం చేసేలా చూడాలి. విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ ఎంఎన్ హరిహేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో భోజనం చేయాలి. మెనూలో చిన్న మార్పులు చేసి చక్కనైన మెనూ అందించాలి. ఆహార నాణ్యత లోపం ఎక్కడా ఉండకూడదు, విద్యార్థులకు అన్ని అందుబాటులో ఉండాలి అన్నది కలెక్టర్ నిన్న కొంచెం సీరియస్ గానే చెప్పినట్టు ఈ వార్త సారాంశంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసుకొచ్చింది. ఈనాడు దినపత్రికలో ఏం రాశారా అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగరానికి మణిహారాలే. నగర పరిధిలో జాతీయ రహదారి 58 కిలోమీటర్లు ఉండగా ఈ కీలక కూడల్లో ట్రాఫిక్ కష్టాలు తీరేలా వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కారు షెడ్డు, ఎండాడ, ఆదర్శ నగర్, హనుమంతువాక, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, గురుద్వార్, తాటిచెట్లపాలెం, గాజువాక
విశాఖ నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంలో మొత్తం ఈ దారి పొడుగున ఫ్లైఓవర్లు ఈ రద్దీ ప్రాంతాల నుంచి మీదగా వంతెనలో వెళ్ళిపోతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కింద ట్రాఫిక్ కింద ఉంటుంది, నేరుగా వెళ్లాల్సిన వాళ్ళు మీద నుంచి వెళ్ళిపోతారు అన్నది ఒక ఆలోచన విధానంతో అధికారులు సిద్ధం చేశారు. ఇది కార్యరూపం దాల్చడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. 18 అంశాలతో కౌన్సిల్ అనుబంధ ఎజెండా. కౌన్సిల్ స్టార్ట్ అవుతుంది 10వ తేదీన అనుకున్నారు, అది వాయిదా పడింది. మరి కొద్ది రోజుల్లో కౌన్సిల్ ప్రజల సమావేశం నిర్వహించాలనుకున్నారు. అయితే విజయవాడ నేపథ్యంలో అది ఆగిన సందర్భంగా మరొక రోజు పెడతారు. అన్ని సిద్ధంగా ఉన్నాము అన్నది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. విశాఖ నగరానికి బెల్లం వినాయకుడు చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి వీళ్ళు ఒక వార్తని రాశారు. కేజీహెచ్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అఫీషియల్ కాలనీ అని ఉంది. అక్కడ 3వ సందులో చివరికి వెళితే బెల్లం వినాయకుడు ఉంది. ఈ వినాయకుని దర్శించుకుంటే ఇబ్బంది ఉండదు, మొక్కులు చెల్లించుకుంటే మంచిదే అన్నది ఆలోచనతో రాశారు. నిత్యం పూజలందుకో దుర్గా గణపతి అన్నది ఒకటి. అభయమూర్తి సంపత్ వినాయక నగర్. అలాగే నగరంలో ఎక్కడెక్కడ ఫేమస్ వినాయకులు ఉన్నాయో వాటినంతా కలిపి ఒక పెద్ద స్టోరీగా నగరంలో బెల్లం వినాయకుడు, సంపత్ వినాయక, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీతంపేటలో గణపతి, ఈ ముగ్గురు ఆలయాలని వేస్తూ మంచి ఆర్టికల్ రాశారు. వరద బాధితులకు 50,000 బిస్కెట్ ప్యాకెట్ల వితరణ. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి బిస్కెట్ల పత్రాన్ని అందజేస్తున్న ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు నిన్న విశాఖ నగరానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రికి 50,000 బిస్కెట్ ప్యాకెట్లు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేస్తామని చెప్పారు. ఆయనకి ఒక నమూనాను అందజేశారు. ఇది వరద బాధితుల కోసం ఎయిర్ ట్రావెల్స్ సహాయం అన్నమాట. ఆంధ్రప్రభ ఏం రాసిందో అన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినాయకుడిని పూజిస్తే అన్ని విజయాలే. నేడు వినాయక చవితి సందర్భంగా ఒక పెద్ద ఆర్టికల్ వీళ్ళు రాశారు. ఇక అలాగే దేశవ్యాప్తంగా డీజీ యాత్ర సేవలు. 400 విమానాశ్రయాలు ఏర్పాటుకు లక్ష్యం. తాజాగా 9 విమానాశ్రయాల్లో డీజీ సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి. ఇక్కడ కేంద్ర మంత్రి నిన్న విశాఖ నగరానికి వచ్చిన సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు వీళ్ళు ఒక వార్తని రాశారు. సాక్షి దినపత్రికలో ఏమి రాశారా అన్నది మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి. వినాయక చవితి సందర్భంగా ఎంత వర్షం పడినప్పటికీ కూడా పూజా సామాగ్రి కొనుగోలుదారులతో పూర్ణ మార్కెట్ కిటకిటలాడిందని ఒక వార్త ఇక్కడ రాశారు. ఇక గణపయ్య ఫోటోలు వేస్తూ జై బొజ్జ గణపయ్య నీబంటూ నేనయ్య అంటూ విఘ్నరాజ ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. సర్వ విఘ్నాలు తొలగించే వినాయకుడు తొలి పూజ అందుకోవడంలో తాత్కాలిక మండపాలు పందిళ్లతో కొలువు తీరుతున్నాయి. వినాయక చవితి నవరాత్ర ఉత్సవాలకు విశాఖ సిద్ధమైంది. ప్రతి వీధిలోనూ సినిమా సెట్లను తలపించేలా మండపాలు సిద్ధమయ్యాయి. విశాఖ నగరంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు బాగానే చేస్తారు. 9 రోజులు చాలా పకడ్బందీగా చక్కగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులకు చక్కగా మండపాలు నిర్మించి వినాయక పెద్ద విగ్రహాలు పెడుతూ రకరకాల వినాయకులు పెడుతూ విశాఖ నగరంలో ఉంటుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి. నగర మేయరు వినాయక చవితి సందర్భంగా అందరూ బాగుండాలి అన్నది ఒక మెసేజ్ పంపించారు. ప్రెస్ నోటు అది వీళ్ళు రాశారు. ఇక గణేష్ మండపాలను పరిశీలించిన సిపి ఎక్కడెక్కడ గణేష్ మండపాలు ఉన్నాయి పోలీస్ కమిషనర్ శంకభక్ర బాగ్చే పర్యటించి అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా జాన్ వెస్లీని ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫోటోలో. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యం అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా బల్లవరపు జాన్ వెస్లీ నియమించారు. వెస్లీ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నమ్ముకొని మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఆయన సేవలను గుర్తించినటువంటి ఈ స్థానంలో నిలబెట్టారు అన్నది ఒక వార్త రాశారు. మధ్యాహ్న భోజనంలో రాజీ పడదు. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ పేపర్ కూడా అదే విషయాన్ని రాశారు. ఇక పోలీసులకు వైద్య పరీక్షలు. స్టెథోస్కోప్ తో పరిశీలిస్తున్న డాక్టర్ శంకభక్ర బాగ్చి గారు అక్కడ పోలీస్ కమిషనర్ పరిధిలో పోలీసు అధికారులకు సిబ్బంది కేజీహెచ్ వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. తొలి రోజు 57 మంది సిబ్బంది కేజీహెచ్ వైద్య పరీక్షలు నిర్మించారు. అంటే పోలీసులందరూ చక్కగా హెల్దీగా ఉండాలి, వాళ్ళకి ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే తెలుసుకునేందుకు శంకభక్ర బాగ్చే పోలీస్ కమిషనర్ వాళ్ళందరి కోసం అని చెప్పి ఆలోచించి పోలీసులందరికీ వైద్య పరీక్షలు చేయించినట్టు ఇక్కడ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. 2 అనధికార ఏజెంట్ల
అరెస్ట్. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం, బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు అన్నది ఇక్కడ ఒక వార్త రాశారు. పోర్టు దూకుడు, రైస్ బ్యాగుల ఎగుమతి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సరుకు హ్యాండ్లింగ్ లో రికార్డులు ఇలా: 45 రోజుల్లో 100 మిలియన్ మెట్రిక్ టన్నులు, 83 రోజుల్లో 20 మిలియన్ల మెట్రిక్ టన్నులు, 126 రోజుల్లో 30 మిలియన్ల మెట్రిక్ టన్నులు, 145 రోజుల్లో 35 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఈ ఏడాది లక్ష్యంగా 90 మిలియన్ మెట్రిక్ టన్నులు అన్నది ఇక్కడ వీళ్ళు ఒక వార్తను రాశారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ అద్భుతమైన పనితీరుతో దేశంలోని ఇతర పోర్టులకు సవాలు విసురుతోంది. సరుకు రవాణా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. మిలియన్ల మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయడానికి 163 రోజులు పట్టగా ఈ ఏడాది కేవలం 113 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవడంతో అదరహో అనిపించింది. విశాఖ పోర్ట్ ట్రస్ట్, పోర్ట్ అథారిటీ వినూత్నమైనటువంటి కొత్త తరహాలో ఆలోచనలు చేస్తూ ఎక్కువ సరుకుని తక్కువ రోజుల్లో గమ్యస్థానాలకి చేర్చేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం చేయటంతో అంతా సవ్యంగా జరుగుతుంది. మేము ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి అన్నది ఈ స్టోరీ సారాంశంగా రాశారు. నెంబర్ 1 మా లక్ష్యం అంటూ పోర్టు చైర్మన్ అంగముత్తు చెప్పారనమాట. సరుకు రవాణా హ్యాండ్లింగ్ చురుగ్గా నిర్వహించేందుకు అత్యాధునిక పద్ధతులతో శ్రీకారం చుట్టాము. ఈ రోజు వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.